Abhiruchi on Wheels. ప్రతి శని ఆదివారాల్లో వివిధ ప్రాంతాల రుచుల్ని మీకు అందిస్తున్న మీ అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు వచ్చేసింది కోనసీమకు కొంగు బంగారం లాంటి రాజమండ్రికి. మరి రాజమండ్రిలో కోనసీమ స్పెషల్ రుచుల్ని మనకు పరిచయం చేస్తున్నారు కదా పార్టిసిపెంట్స్ అంతా. మరి ఈ రోజు కూడా చాలా ఉత్సాహంగా అందరూ రెడీగా ఉన్నారు. ముందు హాయ్ చెప్దామా? హాయ్. ఓకే, మరి వీళ్ళు చేసే స్పెషల్స్ అన్ని టేస్ట్ చూడడానికి మన జడ్జెస్ కూడా రెడీ కదా. హాయ్ చెప్పేద్దామా? హాయ్ అరుణ గారు. హాయ్ రాజు గారు. ఓకే, మరి రాజమండ్రి స్పెషల్ వంటల్ని మనకు పరిచయం చేయడానికి ఇక్కడ పార్టిసిపెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు. జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వంటలు చేస్తారో అని మనం కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం కదా. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తో రెండు వెరైటీ వంటలు పోటాపోటీగా సాగిపోయే మన ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో ఏముందో చూద్దాం. ఓహో, దొండకాయలు. ఓకే, ఇవి టేస్ట్లెస్ కాబట్టి కొంచెం అన్ని బాగా యాడ్ చేసి బాగా ట్రై చేస్తే బాగానే మసాలా ఐటమ్స్ కానీ కర్రీ టైప్స్ కానీ అన్ని కూడా ట్రై చేస్తూ కాస్త క్రియేటివిటీ యూస్ చేసి చేయాలి. అలా రాజమండ్రిలో ఏమన్నా స్పెషల్ వెరైటీ చేస్తారేమో చూద్దాం. ఎవరు చేస్తారండి? హాయ్ అండి, మీ పేరు? సంధ్యారాణి. సంధ్యారాణి. నీ పేరేంటి? జయవాణి. జయవాణి, సంధ్యారాణి ఇద్దరు కూడా చక్కగా రెడీ అయ్యి వచ్చారు. ఏంటి సిస్టర్స్ కజిన్స్ అలా ఉన్నారు? వదిన మరదళ్ళు. వదిన మరదళ్ళు పేర్లు కూడా బాగా కుదిరాయి కదా. అవును. సో దొండకాయ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. ఏమైనా వెరైటీగా ట్రై చేసి జడ్జెస్ ని మెప్పించాలి. ఓకేనా? రొటీన్ గా కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ ఎవరు చేస్తారు? ఏం చేస్తారు దొండకాయతో? దొండకాయ జీడిపప్పు మసాలా. దొండకాయ జీడిపప్పు మసాలా కూర చేస్తారు. ఓకే, మరి దొండకాయ జీడిపప్పు మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. దొండకాయ జీడిపప్పు మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన దొండకాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో 1, ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, కారం తగినంత, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, పసుపు చిటికెడు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామండి. స్పూన్ కావాలా? ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాం. లైట్ గా జీడిపప్పు. జీడిపప్పు వేసుకున్నాం. ఓకే, దొండకాయ ముక్కలు ఉడికించినవి. ఉడికించిన. సో ఇలా ఉడికించేసుకుంటే కొంచెం ఫాస్ట్ గా అవుతుందండి, త్వరగా అవుతుంది. పచ్చి దొండకాయలు మగ్గించినా కూడా చాలా టైం పడుతుంది. అది టేస్టీగానే ఉంటుంది కానీ కొంచెం దొండకాయ మగ్గడానికి చాలా టైం పడుతుంది. అండ్ ముఖ్యంగా దొండకాయ వేగడానికి. దొండకాయ ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది కదండి. ఓకే, టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయ టమాటా కలిపేసి పేస్ట్ చేస్తాం. ఓకే, సో కొంచెం గ్రేవీకి ఈ ఉల్లిపాయ టమాటో పేస్ట్ వాడుకుంటే బాగుంటుందా? అవునండి, పచ్చివాసన పోయాక వేయించాలి. కొంచెం సిమ్ లో పెట్టి వేయించుకుంటే చక్కగా స్మెల్ అనేది లేకుండా ఉంటుంది కదా. సో ఇది ఎలాగా ఉల్లిపాయ పచ్చివాసన పోవాలంటే టైం పడుతుంది కదా. ఇలాగా నేను చిట్కా చెప్పించేసి వస్తాను. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. అందరికీ ఉపయోగపడే ఒక మంచి మామిడి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ వచ్చేసారండి. మరి చిట్కా తెలుసుకుందామా? హాయ్. హాయ్, మీ పేరు? నా పేరు రూపరేఖ అండి. రూపరేఖ, బాగుందండి పేరు. మంచి చిట్కా చెప్తారా? థ్యాంక్స్ అండి.
మనం వంట చేసేటప్పుడు వంటగదిలో గబుక్కుని వేడి పదార్థాలు కానీ వేడి పాత్రలు కానీ అంటుకుని గబుక్కుని ఏదైనా కాలొచ్చు. అవును, ఒకసారి గిన్నెలు కూడా అలా తగులుతూ ఉంటాయి. అవును, అలాంటప్పుడు వెంటనే మనకు బర్ణాలు అందుబాటులో లేకపోవచ్చు. ఏం చేయాలి అప్పుడు? అలాంటప్పుడు మనం ఇంట్లో ముగ్గు పెడతాం కదా సుద్ద, అవును, ఆ సుద్దని వెంటనే పొడి చేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్ లా చేసుకుని దానిపైన అప్లై చేసినట్లయితే ఆ గాయం పైన మంట మండదు, బొబ్బలు కూడా రావు. ఓకే, మంచి చిట్కా చెప్పారు కదండి. వంటగదిలో చేతులు కాల్చుకోవడం అనేది ఎప్పుడు సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే అలాంటప్పుడు బర్నర్ లాంటివి అందుబాటులో లేకపోతే టక్కున శుద్ధ ముక్క ఉంటే కనుక దాన్ని పౌడర్ చేసి కొద్దిగా నీళ్ళతో పేస్ట్ లా చేసేసుకుని ఆ గాయం మీద రాసేసుకుంటే మంట ఉండదు, బొబ్బలు కూడా ఎక్కువ అంట. ట్రై చేసి చూడండి మరి. రూపురేఖ గారు, బాగుందండి చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కొంచెం మగ్గింది కదండి, కాజు పేస్ట్ యాడ్ చేద్దాం. కాజు పేస్ట్, జీడిపప్పు నానబెట్టి మిక్సీ చేసింది. ఓకే, ఏం వేశారు? కాజు పప్పు పేస్ట్. ఇది కొంచెం మగ్గనిద్దామండి. మగ్గనిద్దామా? మూత పెట్టేసి మగ్గనిచ్చేద్దాం. మూత పెట్టు. ఓకే, సో ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? టీవీ వాచ్ చేస్తుంటారు. టీవీ వాచ్ చేస్తుంటారు. పిల్లలతో అయిపోతుంది. పిల్లలతో అయిపోతుందా? చిన్న పిల్లల? అవును, 1 year బేబీ. 4 year బేబీ. 4 years బేబీ. ఓకే, సో ఇద్దరితో సరిపోతుంది. ఓకే, సో టీవీ చూడడం హాబీయా? హాబీ డాన్స్ కూడా చేస్తూ ఉంటాను. డాన్స్ కూడా చేస్తారా? అంటే నేర్చుకున్నారా? నేర్చుకోలేదు, ఇంట్రెస్టా? జస్ట్ అలా చూసి అలా వేస్తాను. అలా చూసి అలా వేస్తారా? అంటే అంత పర్టికులర్ కాదు, నాకు వచ్చిన వరకు కొంచెం. మా కోసం 4 స్టెప్లు వేయచ్చు కదా. చక్కగా బాగా అంటే ఫ్రీగా చేసేసేటట్టు కనిపిస్తున్నారు. అవును, డాన్స్ చేస్తారా ఇప్పుడు? ఇది మగ్గేలోగా నేను తిప్పుతూ ఉంటాను చక్కగా. ఓకే, అవునా? ఓకే, మ్యూజిక్. కొట్టినా తిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. ఆకు ఒక్క పున్న ముందు నోరు పండటానికి, ఈడ ముందరుంది నీకు చెందడానికి. పుట్టు మీద తేనె పట్టు నోటిలోకి జారనట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కింద నీరులాగా చల్లగా చెద్దకొచ్చినావు చంపగిల్లగా గిల్లగా. చాపు ముళ్ళు గుచ్చినవే మెల్లగా పతికళ గుండె పొంగి పుర్లుగా పుర్లుగా. చూపులో ఫిరంగి గుళ్ళ జల్లుగా సిగ్గులన్నీ తెలిసినావు ఫుల్లుగా ఫుల్లుగా. కురతి కోడి సుర్ర కత్తి గట్టి దుక్కు 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 తాతకారంగా. శంకు మార్కు లుంగి పైకి ఎత్తి గట్టి ఎత్తుకెళ్ళి పోర నన్ను ఏకంగా. చాలా బాగా చేశారండి. చక్కగా ఏమి భయం లేకుండా మీకు వచ్చిన మీరు చేసేసారు. వెరీ నైస్. ఇది చక్కగా అడుగంటకుండా తిప్పుతూ ఉన్నాను. ఇప్పుడు ఏం చేద్దాం? కొంచెం వాటర్, కొంచెం వాటర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో ఇక్కడ జీడిపప్పు హైలైట్ చేసి వేశారు. ఏంటది? పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ కారం కూడా యాడ్ చేస్తాం. మళ్ళీ కారం వేస్తాం. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాం. గరం మసాలా వేస్తున్నాం. ఓకే, తర్వాత కొంచెం కారం కూడా.
కారం కూడా అంత పడుతుందా? అదే కారం గరం మసాలా వేసిన తర్వాత రంగు మారింది చక్కగా మసాలా కర్రీ టైప్ లోకి వచ్చేసింది. ఇలా రకరకాల వంటలన్నీ చేస్తూ ఉంటారా లేకపోతే చేస్తూ ఉంటారా? ట్రై చేస్తాం. ఓకే, కొంచెం సాల్ట్ రాసి. ఓకే. సో మొత్తం కూరకు సరిపడా ఇప్పుడేనా? కూరకు సరిపడా ఆ పచ్చిమిర్చి పేస్ట్ లో వాటిల్లో ఏం వేసుకోలేదా? వాటిలో ఓకే, ఇంకొంచెం వాటరా? మగ్గుతుంది. అయినా జీడిపప్పు పేస్ట్ కూడా ఉంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పీల్చుకుంటుంది, పడుతుంది. చాలా మూత పెట్టుకోవాలా అండి లేదంటే అలా కాదు? ఒక నిమిషం మూత పెట్టి మగ్గలేదు. ఓకే, చూద్దామా? చూద్దాం. మగ్గిపోయింది, నూనె రిలీజ్ అయిపోయింది. స్మెల్ కూడా చక్కగా వస్తుంది. మీ మసాలా స్మెల్ అయితే చాలా బాగుందండి. బాగా చేశారు. అంటే ఏమన్నా కొంచెం అటు ఇటుగా ఇంగ్రీడియంట్స్ తేడా వల్ల కూడా కొంచెం స్మెల్ అనేది చేంజ్ ఉంటుంది కదా. కొద్దిగా ఏదైనా ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా జస్ట్ లాస్ట్ లో కసూరి మీద కొంచెం యాడ్ చేస్తారా? ఎస్పెషల్లీ ఇలాంటి వెజిటబుల్స్ కి ఇలాంటివన్నీ యాడ్ చేయాలి. కొత్తిమీర. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేనా? ఈ టొమాటో ఫ్లవర్స్ మీరే చేశారా? కార్వింగ్స్ ట్రై చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు చేస్తాం. అప్పుడప్పుడు చేస్తుంటారా? ఇలా సింపుల్ ట్రై చేస్తుంటారా? సింపుల్ గా చేస్తాం. ఓకేనా? కొంచెం కొత్తిమీర వేయండి. పై నుంచి కొద్దిగా జీడిపప్పు. ఓకే, మరి వేడివేడిగా దొండకాయ జీడిపప్పు మసాలా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ జీడిపప్పు మసాలా కర్రీ తయారు చేసే విధానం. ముందుగా టొమాటో, ఉల్లిపాయ కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, జీడిపప్పు, ఉడికించిన దొండకాయ ముక్కలు వేసి వేగాక టొమాటో ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, గరం మసాలా, కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కసూరి మేతి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దొండకాయ జీడిపప్పు మసాలా కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మంచి చిట్కాలు చూస్తున్నాం కదండి. మరో పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు మనందరికి ఉపయోగపడే చిట్కా చెప్పడానికి. చూద్దాం. నమస్తే అండి, మీ పేరు? శ్రీలక్ష్మి అండి. శ్రీలక్ష్మి గారు, ఏం చిట్కా చెప్తున్నారు? జలుబు చేస్తుంది కదండి, దానికి చిన్న చిట్కా చెప్పండి. నల్ల జీలకర్ర, పుదీనా పువ్వు నలిపేసి వాసన చూస్తే జలుబు తగ్గిపోతుంది. నల్ల జీలకర్ర, పుదీనా పువ్వు నలిపేసి నలుపుకుని వాసన చూస్తే వెంటనే తగ్గిపోతుంది, జలుబు తగ్గిపోతుంది. ఓకే, చాలా సింపుల్ చిట్కా చెప్పారు కదండి. జలుబు తగ్గడానికి నల్ల జీలకర్ర ఇంకా పుదీనా పువ్వు నలిపేసి ఆ వాసన పీల్చినట్లయితే జలుబు తగ్గుతుందంట. ఒకవేళ పూర్తిగా తగ్గకపోయినా ఖచ్చితంగా రిలీఫ్ గా ఉంటుంది అనిపిస్తుందండి. ట్రై చేసి చూడండి మరి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. వాణిగా రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తారు వంట? దొండకాయ ఆవకాయ అండి. దొండకాయ ఆవకాయ. ఓకే ఓకే, మరి దొండకాయ ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండకాయ ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు 1 కప్పు, ఆవపిండి 2 టేబుల్ స్పూన్లు, కారం 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు 1.5 టేబుల్ స్పూన్, మెంతి పొడి కొద్దిగా, ఇంగువ చిటికెడు, వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, పోపు దినుసులు 2 టీ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, నువ్వుల నూనె 1/2 కప్పు. ఓకే, స్టార్ట్ చేద్దామా వాణి గారు? ఓకే. సో ఆవకాయ కాబట్టి ఫస్ట్ ఏంటి అన్ని కలుపుకోవాలి. ఇందులో కలుపుకుంటారా? ఫస్ట్ కొంచెం కారం అండి, తర్వాత సాల్ట్ అండి, ఆవపిండి కూడా ఇందులోనే వేసేయాలండి. ఆవపిండి, ఉప్పు, కారం, ఆవపిండి 3 కలిపి మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఉంటుందండి, 1 వీక్ దాకా ఉంటుంది. 1 వీక్ దాకా ఉంటుందా? ఓకే. ఇది మనం మిక్స్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ కూడా వేసుకొని దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మామూలు పచ్చి నూనెతో అలా తర్వాత కొంచెం వేద్దాం. ఓకే, ఇది బాగా మిక్స్ అయ్యేలా మనం కలిపేసుకోవాలి. ఇదేమి ఇట్లా పచ్చి వాసన ఏం రాదండి, ఊరుతుంది కదండి ఆవకాయకి, మీకు రాదు. దీనిలో మనకి సరిపడా ముక్కలు వేసుకోవచ్చు. సరిపోతాయా? సరిపోతాయండి. దీనిలో మనకు కొంచెం టేస్టీగా ఉంటుందని కొంచెం జీడిపప్పు, ఇది మన ఇష్టము. అవసరం లేదు,
కానీ కొన్ని మధ్య మధ్యలో అట్లా తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. బాగుంటుంది అంటారా? కొంచెం మెంతిపిండి కూడా మెంతిపిండి. ఓకే, కొంచెం తాలింపు పెట్టేద్దామా? సో దాన్ని అలా బాగా మిక్స్ చేయాలా? అవును, యాక్చువల్లీ ఆవకాయ కాబట్టి అన్ని టకటకా చేసేసారు. నాకు చిట్కా టైం కూడా ఇవ్వలేదు. కాసేపు అలా కలపండి, ఇలా ముక్క బాగా కలుపుతూ ఉండండి ముక్కకు పట్టేదాకా. ఓకే ఓకే, ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఓకే అండి, ఇంకో మంచి చిట్కా తెలుసుకోవడానికి నేను వచ్చేసాను గిఫ్ట్ తో పాటు. మరి పార్టిసిపెంట్ ఏం చెప్తారో చూద్దాం. హాయ్ అండి, మీ పేరు? రాజేశ్వరి అండి. రాజేశ్వరి గారు బాగున్నారా? బాగున్నాను. మరి ఏం చిట్కా చెప్తారు మాకు? మెమరీ పవర్ పెరగడానికి అండి. చెప్పండి. బూడిద గుమ్మడికాయ రసం 30 ml తీసుకుని అందులో పట్టిక బెల్లం పొడి కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటే మెమరీ పవర్ పెరుగుతుందండి. అవునా? ఇప్పటిదాకా తేనె ఇలాంటివే విన్నాం గానీ బూడిద గుమ్మడికాయ కూడా మెమరీ పవర్ పెంచుతుంది అనమాట. ఓ బాగుంది, బాగుంది కదండి చిట్కా. జ్ఞాపక శక్తి పెరగడానికి మంచి చిట్కా చెప్పారు. బూడిద గుమ్మడికాయ రసం అంటే 30 ml తీసుకుని అందులో పటిక బెల్లం పొడి కలుపుకుని తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుందంట. ట్రై చేయండి. బాగుంది రాజేశ్వరి గారి చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. చిట్కా చూసారు కదండి, వాణి గారు కలుపుతూనే ఉన్నారా? ఏదో మంజుష చిట్కా చెప్పించి గిఫ్ట్ ఇవ్వడానికి అలా చెప్పి వెళ్ళిపోయింది. మీరు ఇంకా చాలు కలిపి, ఎందుకంటే బాగా కలిసిపోయింది కదా. మొత్తం కలిపేస్తే ఇక్కడే అది అంతా ఇదైపోయేలా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దామా? ఇప్పుడు జస్ట్ తాలింపు సరిపడా ఒక స్పూన్. ఓకే, స్టార్ట్ చేసేసారా తాలింపు? నువ్వు తిప్పమన్నావు, తిప్పుతూనే ఉన్నాను. వచ్చేదాకా తిప్పితే ముక్క కాస్త ఇక్కడ పేస్ట్ లో అయిపోతుందని నేను ఇంకా ఆపమన్నాను. వెరీ గుడ్. ఓకే, వేసేసేయండి. సో ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర. ఓకే, తాలింపు ఫుల్ గా వేగిపోతున్నప్పుడు లాస్ట్ లో వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. సో కచ్చా పచ్చగా అప్పుడు దానికి ఫ్లేవర్ వస్తుంది. ముక్కలు కట్ చేస్తే ఫ్లేవర్ రాదు కదా. కానీ యాక్చువల్ గా వెల్లుల్లి ఇలా కచ్చా పచ్చగా వేసుకుంటే అది పచ్చళ్ళు మనకి అక్కడక్కడ తగులుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందులోనూ ఆవకాయ లాంటి వాటిల్లో బాగా ఊరి అదంతా టేస్ట్ బాగుంటుంది. తాలింపు వేగిపోయింది కదండి. ఈ తాలింపు వేగిపోయే ముందు ఇది ఇంగువ అండి, పాలింగువ. దీన్ని ఆల్రెడీ నూనెలో వేయించి పొడి చేసింది. ఇది కూడా లాస్ట్ లో కొంచెం చిటికెడా సరిపోతుందా? వేసేస్తారా అందులో? పోపు స్మెల్ అయితే బాగుంది కదా. వెల్లుల్లి కచ్చపచ్చగా దంచితేనే మనకి ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఇంకా నూనెలో వేగేటప్పటికి ఇంకా మంచి. దీన్ని కొంచెం మనం మిక్స్ చేసేసుకోవచ్చు. దొండకాయలో పులుపు ఉండదు కదండి, కొంచెం నిమ్మరసం. అవును, సో మనకి ఆవకాయలు కొంచెం ఆ పులుపు ఉంటే కూడా బాగుంటుంది. అండ్ దొండకాయ ఇలాంటి వాటికి మామిడికాయ అయితే పులుపు సరిపోతుంది కదా, దీనికి సరిపడా నిమ్మరసం. సో ఇది చక్కగా ఒక గంట సేపు మనం ఊరనిచ్చి తీసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది. సో దొండకాయతో ఈటీవీ అని రాసారా? బాగుందండి, నైస్. మొత్తానికి ఆవకాయ రెడీ. ఓకే, మరి దొండకాయ ఆవకాయ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ దొండకాయ ఆవకాయ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ ఆవకాయ తయారు చేసే విధానం: ఒక బౌల్లో కారం, ఉప్పు, ఆవపిండి, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో నువ్వుల నూనె, దొండకాయ ముక్కలు, జీడిపప్పు, మెంతి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని దొండకాయ మిశ్రమంలో వేసి నిమ్మరసం పిండి బాగా కలిపి కాసేపు ఊరనివ్వాలి. అంతే, దొండకాయ ఆవకాయ రెడీ. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ దొండకాయ. ఒకళ్ళేమో ఆవకాయ చేశారు, ఒకళ్ళేమో మసాలా కర్రీ చేశారు కదా. చూద్దాం ఎవరు విన్ అవుతారో. రండి మీరు ఫస్ట్. దొండకాయ ఆవకాయ. ఓకే అండి, వెయిట్ చేయండి. సంధ్య గారు మీరు రండి. దొండకాయ జీడిపప్పు మసాలా కర్రీ. ఓకే అండి, వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే, మరి టేస్ట్ చూసేసారు కదండి జడ్జెస్. చూద్దాం ఎవరు విన్ అవుతారో ఈరోజు. ఓకే అండి, మరి ఆడియన్స్ స్పెషల్ లో ఇవాళ విన్నర్ ఎవరో చూద్దాం. దొండకాయతో మనం మెయిన్గా ప్రిన్సిపల్గా ఎంచుకున్నప్పుడు కొంచెం డామినెంట్గా దాని టేస్ట్ ఎలాగో అది బ్లాండ్గా ఉంటుంది, టేస్ట్లెస్గా ఉంటుంది. కానీ అట్లీస్ట్ ఆ ముక్కలు కనబడడము అలా ఉంటే బాగుంటుంది కదా రాజు గారు. అవునండి. ఇప్పుడు ఆ పచ్చళ్ళలో నాకైతే అది అందులో దొండకాయ అసలు
ప్రత్యేకంగా కనిపించలేదు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారు. సో దాంట్లో సరిగ్గా కనబడలేదు. మన ట్రెడిషనల్ మామిడికాయతో చేసుకునేటప్పుడు కూడా ముక్కలు బిగ్ సైజ్ లో బాగుంటుంది. సో అది ఏదైనా దాంట్లో ఉన్న మసాలా అంతా కరెక్ట్ గా అందాలి అంటే కొంచెం బిగ్ పెద్ద సైజ్ లో ముక్క కూడా కొంచెం పెద్ద సైజ్ లో ఉండాలి. సో అప్పుడు ముక్క ఆ టేస్ట్ తెలుస్తుంది, ఊరిన తర్వాత ఆ ముక్క తాలూకు టేస్ట్ కూడా తెలుస్తుంది. బట్ మీకు ఒక ప్లస్ పాయింట్ అండి, మీరు జీడిపప్పు యాడ్ చేశారు కదా, అది బాగానే ఉంది. పర్వాలేదు, ఇట్స్ నాట్ అది తేడాగా ఏం లేదు, బాగుంది అది. సో అయితే ఆడియన్స్ స్పెషల్ విన్నర్ సంధ్య గారు. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి సంధ్య గారు. కంగ్రాట్స్ అండి, మీరే వాళ్ళ విన్నర్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్లో దొండకాయతో చూసారు కదండి వెరైటీస్, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. హాయ్ అండి. ఓకే, పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు, చిట్కా తెలుసుకుందాం. మీ పేరు? మాలతి అండి. మాలతి గారు బాగున్నారా? బాగున్నాను. ఏం చిట్కా చెప్తున్నారు? పిల్లలు తరచూ కడుపు నొప్పి అంటారు కదా, అది తగ్గడానికి చిట్కా చెప్తున్నాను. చెప్పండి. 2 స్పూన్లు మెంతులు పెరుగుతో కలిపి తీసుకుంటే కడుపు నొప్పి తగ్గిపోతుంది. అంటే చిన్నపిల్లలు కూడా వేయొచ్చా? అంటే మెంతులు మింగగలిగితే చిన్నపిల్లల దగ్గర నుంచి వేయొచ్చు. అంటే ఆ మింగగలిగే వయసు చూసుకొని అప్పటి నుంచి ఇవ్వచ్చు. ఓకే ఓకే. సో అదనమాట, చిన్నపిల్లలు తరచూ కడుపు నొప్పి అని అంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు మెడిసిన్స్ తరచూ తీసుకునే కన్నా ఇలాంటి ఇంట్లో చిట్కాలు పాటిస్తే చాలా మంచిదండి. మెంతుల్ని పెరుగులో నానబెట్టి అది చిన్నపిల్లలకి తినిపిస్తే కనుక కడుపు నొప్పి తగ్గుతుందంట. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, బాగుంది చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఒక రెసిపీ, 2 వెరైటీ వంటలు, 2 పార్టిసిపెంట్స్ ఒకేసారి పోటీ పడి వంటలు చేసే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఒక టేస్టీ రెసిపీ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీ అండి. రాజు గారు, ఏం రెసిపీ ఇస్తున్నారు? కొంచెం వెరైటీగా బ్రింజాల్ బటర్ మసాలా. బ్రింజాల్ బటర్ మసాలా, పన్నీర్ బటర్ మసాలా అందరికి చాలా ఇష్టం. అందుకే వెరైటీగా బ్రింజాల్ బటర్ మసాలానా? టేస్టీగా ఉంటుందేమో కదా ఇది కూడా. బ్రింజాల్ తో ఏది చేసినా మాకు టేస్టీగా అవుతుంది. ఓకే, సో మరి ఎవరు చేస్తారు? రండి. హాయ్, మీ పేరు? శ్రీవల్లి అండి. శ్రీవల్లి గారు, మీ పేరేంటి? రాణి. శ్రీవల్లి. పరిచయం ఉందా మీ ఇద్దరికి ఒకళ్ళకొకళ్ళు? మురిసిపోతూ చెప్తున్నారు. అవును. సో విన్నారు కదా రాజు గారు చెప్పిన రెసిపీ, బ్రింజాల్ బటర్ మసాలా. రాణి గారు, స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను. ఫస్ట్ తర్వాత పోపు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాక, ఆనియన్స్ వేస్తాను. జస్ట్ ఏం వేస్తున్నారు అన్ని చెప్తూ వేస్తారు. ముందు ఆయిల్ కొంచెం వేసుకోవాలండి, తర్వాత బటర్ కూడా కొంచెం వేసుకోవాలి. సో ఆయిల్ లోనే బటర్ వేస్తున్నారా? అవునండి. అదేం పేస్ట్ అది? ఇది అల్లం, వెల్లుల్లిపాయ, సాల్ట్, పచ్చిమిర్చి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసేసారా? కొంచెం ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం. ఓకేనా, కొంచెం వేగాలి కదా. మీరేం వేస్తారు? వంకాయ వేసేస్తాను. వంకాయ ముక్కలా? వంకాయలు వేసేసారా? కొంచెం మగ్గాలి కదా. సాల్ట్ ఏమైనా వేస్తారా? అక్కర్లేదు, కొంచెం బటర్ వేసేస్తాను. బటర్ వేసేస్తారా? శ్రీవల్లి గారు, మీరు స్టార్ట్ చేయండి. ఇప్పుడు వంకాయలు స్టఫ్ చేసుకుందారండి మనం. ఏం స్టఫ్ చేస్తున్నారు? కారం, ఉప్పు, పసుపు, ఉల్లిపాయలు. ఉల్లిపాయలు కూడా స్టఫ్ చేయాలి అందులో, కొంచెం టేస్ట్ బాగుంటుంది. వెరైటీగా ఉంది కదా. ఉంటాయా? ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు కలిపేసి అది స్టఫ్ చేయాలా? అవునండి. పచ్చి ఉల్లిపాయలు అంటే ఉల్లిపాయ ముక్కలు జారిపోతాయి కదా, అంటే వంకాయ టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇలా ఉల్లిపాయల్లో ఉప్పు, పసుపు, కారం. ఇలా వంకాయల్లో ఉల్లిపాయ కూరటం మాత్రం బాగుందండి, వెరైటీగా. అలా వేసేసుకోవడం. అవి ఇలా తిప్పితే రాలిపోతాయి. ఇది వరకు చేశారా ఎప్పుడైనా? చేసామండి. బాగుందా టేస్టీగా? బాగుంది. అప్పటి నుంచి ఇలాగే చేసుకుంటున్నారా?
ఇప్పుడు పచ్చి వంకాయల్ని వంకాయ రూపంలో వేసేస్తున్నారు కదా, ఆల్రెడీ అవునండి. ఉల్లిపాయలు అన్ని వేగిపోయాయి. అవునండి, గ్రేవీ వస్తుంది కదా మనకి. అది ఇప్పుడు కరివేపాకు అవి మగ్గాక ఒక్కసారి కొంచెం మూత పెట్టి ఇంకో స్పూన్ ఇవ్వరా, ఒకసారి కొంచెం సాల్ట్ వేయాలి. సో ముక్క మగ్గడానికా? అవునండి, జస్ట్ పైన. వెరీ గుడ్. కొంచెం వాటర్ కొంచెం వాటర్ పెట్టేనా? పెట్టండి మొత్తం. రాణి గారు, ఈ వంకాయ ముక్కలు ఎంత వరకు వచ్చాయి? ఆనియన్ పేస్ట్ వేస్తాను. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసారు, మళ్ళీ ఇప్పుడు కొంచెం అంటే ఫ్లేవర్ కోసం అది వేసాను. ఇది ఓకే. ఇక్కడ బఠానీ వేస్తారంట. పెట్టేనా మూత? పెట్టేసి మూత పెట్టేసి. ఏంటిది? పల్లీలు, ఓన్లీ పల్లీలా? వేరుశనగ గుళ్ళు వేగించేసి దాని మీద పొట్టు తీసేసి మిక్సీ వేసుకుని తేవాలా? వెయ్యాలి. ఓకే ఓకే. ఏం పేస్ట్ ఇది? ఇది గసగసాలు, తర్వాత నువ్వులు, ఎండుమిర్చి, నెక్స్ట్ ఆనియన్, టమాటా. ఇన్ని కలిపేసేసి పేస్ట్ చేస్తారా? అన్ని వేయించి అలా చేశారా? వేయించడం అంటే అవన్నీ విడివిడిగా అన్ని వేయించాలి. అవునండి, అన్ని వేయించుకుని పేస్ట్ కలిపి పేస్ట్ చేయాలి. వాటర్ పోయండి. నెక్స్ట్ ఏం వేద్దాం? అదేంటి అది? కాజు పేస్ట్. ఓకే, ఇక్కడ మూత పెట్టేస్తాం. అంటే సగం వంకాయలు మగ్గిన తర్వాత ఈ మసాలా పేస్ట్ వేసేస్తారండి. నీళ్ళు మసాలాతో పాటు ఇంకా కొంచెం మగ్గేస్తాం. ఇది కూడా కొంచెం పసుపు వేస్తున్నాను. ఓకే, కొంచెం ధనియాల పొడి. ఓకే, కలర్ మాత్రం బాగుందండి. కొంచెం కారం, కొంచెం మసాలా పొడి. ఇది లవంగం, దాల్చిన చెక్క, గరం మసాలా కదా, అది నేను ఫ్రై చేసి ఇంట్లో. దాని గరం మసాలా అంటే నేను చేశానని చెప్తున్నాను. సో ఇది రాణి గారు చేసిన మసాలా. మీరు మసాలా చేసుకుని అది మీరే చేసుకోండి. వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మీరు గరం మసాలా అంటే ఆ దినుసులు ఫ్లేవర్ లేదా మనకు? జీలకర్ర, తర్వాత ధనియాలు వేసారా? మరి చెప్పలేదు. కాదు, మొత్తం ఎన్ని కలిపి పేస్ట్ చేశారు చెప్పండి, లెక్కెట్టండి. జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, తర్వాత నువ్వులు, టమాటో, ఉల్లిపాయ, తర్వాత జీలకర్ర చెప్పారు. లవంగం చెప్పారా అండి? చెక్కండి. అవన్నీ వేసి ఈ పేస్ట్ చేశారనమాట. ఈ కూరకి చాలా ఇంపార్టెంట్ పేస్ట్. సాల్ట్, లాస్ట్ కొంచెం బటర్ వేసి, ఇంకొంచెం బటరా? జస్ట్ ఇంకా కట్టేనా? ఓకే, కొంచెం బటర్ వేద్దారు ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ బౌల్లో తీసేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ పైనుంచి కొద్దిగా బటర్ వేసి కలుపుకోవచ్చు. మనం తినేటప్పుడు దీనిలో లెమన్ పిండుకుంటే కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది. అవునా? సరే, జడ్జెస్ దగ్గర పెట్టినప్పుడు నేను లెమన్ పిండిస్తాను. ఓకేనా? ఓకే. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ టెక్స్చర్ బాగా వచ్చింది. అయిపోయినట్టేనా? అయిపోయిందండి. జీడిపప్పు వేసుకుంటారు మనం. ఓకే, ఇప్పుడు పచ్చి జీడిపప్పు వేస్తున్నారా? అవునండి. ఓకే, అంటే వేయించి వేసుకోవచ్చు లేదా? వేయించి వేసుకోవచ్చండి, పచ్చివి వేసుకోవచ్చు. ఇది ఒక రకం టేస్ట్, అదో టేస్ట్. దీని మీద ఫైనల్ గా కొంచెం కొత్తిమీర. ఓకే, నెక్స్ట్ అదేంటి? పన్నీర్. ఓహో, ఇంకేమన్నా ఉందా? ఉల్లిపాయ, ఫ్లవర్. వెరీ గుడ్, బాగుందండి. మొత్తానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. రెడీ అయిపోయింది. ఒక ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. వినాయకుడా? అవునండి, అన్నం పడిపోయింది. అవునండి, సెట్ చేస్తాను. ఓకే, వినాయకుడు బాగున్నాడండి. పచ్చిమిరపకాయలు బాగా దొరికాయి చక్కగా. అదే కదా, ఎన్ని ఇష్టపడ్డారు. అవునండి. ఓకే, దీన్ని ఇక్కడ పెట్టాను ఇలాగా. అవునండి. ఓకేనా? ఓకే, వినాయకుడిని ఇక్కడ పెట్టేనా? పెట్టి ఇద్దరు కూడా చక్కగా కార్వింగ్ చేశారు, చక్కగా వంట చేసేసారు. రెడీ అయిపోయింది. ఓకే, జడ్జెస్ దగ్గర తీసుకువెళ్ళు. ఈలోగా మనం ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు శ్రీవల్లి అండి. శ్రీవల్లి గారు, ఏం చిట్కా చెప్తున్నారు? దగ్గు జలుబు తగ్గడానికి చిన్న చిట్కా అండి. చెప్పండి.
మిరియాలు ఉప్పు మెత్తగా నూరేసి నీతిలో వేయించేసేసి వేడివేడి అన్నంలో తింటే తెల్లవారేటప్పుడు తగ్గిపోతుంది, జలుబు బ్రహ్మాండంగా తగ్గిపోతుందండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ బ్రింజాల్ బటర్ మసాలా. మరి ఇద్దరు కూడా 2 రకాలుగా ట్రై చేశారు ఈ రోజు. చూద్దాం ఎవరు విన్ అవుతారో. రాణి గారు మీరు రండి. ఓకే అండి, వెయిట్ చేయండి, మీరు రండి. ఓకే అండి, మరి టేస్ట్ చుట్టూ అయిపోయింది కదా. చూద్దాం ఈరోజు ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో. ఓకే, మరి చూద్దామండి ఈరోజు ఇద్దరు పార్టిసిపెంట్స్ లో ఎవరు కిచెన్ క్వీన్ అయ్యారో. సో ఎలా ఉన్నాయి రాజు గారు, మీరు ఇచ్చిన రెసిపీని ఎలా చేశారు ఇద్దరు కూడా? స్ట్రైట్ గా చెప్పాలంటే నేను చెప్పింది బ్రింజాల్ బటర్ మసాలా. సో కొంచెం బటర్ మసాలా బేస్లో ఇంకాస్త ఇస్తే కొంచెం బాగుండేది. అంటే ఇద్దరు కూడా కొంచెం పక్క జరిగే చేశారు. బటర్ ఎక్కువ కనిపించట్లేదు అంటున్నారా? బటర్ మసాలా కూడా ఉండాలి, గ్రేవీ. గ్రేవీ ఓకే, దట్ బట్ టిపికల్. ఎందుకంటే మనకు ఒక దాంట్లో ఏమంటే కొంచెం పల్లీలు ఎక్కువ తెలుస్తున్నాయి, ఇంకో దాంట్లో ఉల్లిపాయలు బాగా. సో కొంచెం అది కరెక్ట్ గా బ్లెండ్ కాలేదు. అది అంటే ఇక్కడ ఒక మసాలా ఆవిడ చేసిందంటే చాలా ఇంగ్రీడియంట్స్ అవన్నీ వేసింది కదా, గసగసాలు 9 to 11 అవన్నీ కూడా. సో దానివల్ల ఏంటంటే కొంచెం మీకు అక్కడ కొంచెం ప్రాబ్లం వచ్చింది. అంటే మీ తప్పు కాదు, మీరు అంటే ఎంచుకున్నారు అలా, ఆ మసాలా అనేది కరెక్ట్ గా బ్లెండ్ కాలేదు. సో కిచెన్ క్వీన్ రాణి గారు. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి రాణి గారు, కంగ్రాట్స్ అండి, మీరే ఇవాళ కిచెన్ క్వీన్. ఓకే, మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ రాణి గారు తయారు చేసిన బ్రింజాల్ బటర్ మసాలా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బ్రింజాల్ బటర్ మసాలా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, కొద్దిగా వెన్న వేసి వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ పేస్ట్, వేరుశనగ పలుకుల పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు పేస్ట్, పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, ఉప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై వెన్న వేసి బాగా కలిపి కొత్తిమీర, పన్నీర్ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బ్రింజాల్ బటర్ మసాలా కర్రీ రెడీ. మరి షెఫ్ రాజు గారు టేస్టీ వెరైటీని చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో రాజు గారు ఈ సీజన్ కి తగ్గట్టుగా ఏం చేస్తున్నారో చూద్దామండి. ఎస్ రాజు గారు, ఏం వెరైటీ రెసిపీ చేసి సో మంచి స్వీట్ ఐటమ్ చేస్తున్నానండి. ఓకే, సేమియా రబ్డీ. సేమియాతో కూడా రబ్డీ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, నేను చూపిస్తాను కదా. అంటే ఇది కూడా దేనికైనా మనం కాంబినేషన్ గా తీసుకోవచ్చు, లేదంటే ఉట్టిది అలా అయినా తినేయొచ్చేమో కదా. డైరెక్ట్ తీసేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు సేమియా అలాగే రబ్డీ ఈ రెండు కాంబినేషన్స్ ఉంటాయి కదా. అవునవును. ఓ జిలేబీ రబ్డీ లాగా సేమియా రబ్డీయా? ఓకే ఓకే ఓకే. ఓకే, మరి సేమియా రబ్డీ కావాల్సిన పదార్థాలు అయితే ముందుగా చూద్దాం. సేమియా రబ్డీ తయారీకి కావాల్సిన పదార్థాలు: సన్న సేమియా 100 గ్రాములు, పాలు 1/2 లీటర్, పచ్చి కోవా 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, తరిగిన బాదం కొద్దిగా, తురిమిన పిస్తా కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలమీగడ 1/2 కప్పు. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో దీని ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? సో ముందుగా మనం సేమియా వేయించుకోవాలండి. ఓకే, సో ఇక్కడ మనం సన్నగా ఉండే సేమియాతో చేస్తున్నామండి. ఇప్పుడు ఒకవేళ ఇది లేదనుకోండి, మామూలు సేమియాతో చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. సో కొద్దిగా నెయ్యి వేసుకుని ఓకే, అందులో సేమియా వేయించాలి. సో ఇది కొంచెం మనం గట్టిగా చేసుకుంటాం. మామూలుగా పాయసం అనేది కొంచెం మనం లూజ్ గా చేస్తాం కదా. సో అలా కాకుండా కొంచెం మనం చిక్కగా హల్వా ఆ టెక్స్చర్ లో రావాలా? ఓకే ఓకే. సో ముందుగా చిన్న చిన్నగా ముక్కలు తరుక్కున్న బాదం అండి. ఓకే ఓకే. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత సో దీంట్లోనే ఓకే సేమియా కూడా సేమియా ఇది కూడా కొద్దిగా వేగాలండి. ఓకే, సన్న సేమియానే కాబట్టి ఒకసారి అలా అలా తిప్పేసి వేడి తగిలితే అది చక్కగా వేగిపోతుంది.
క్రష్ చేసుకుంటే కొంచెం మనకి ఇలాగా ఈజీగా చిక్కలాగా కలుపుకోవడానికి ఉండకుండా ఈజీగా బాగుంటుంది. పాలు, సో కొద్దిగా పంచదార, ఓకే అలాగే కొంచెం యాలకుల పొడి. ఓకే ఓకే సో మనకు సేమియా రెడీ అండి. ఓకే నెక్స్ట్ ఏం చేసుకోవాలి? ఆ ప్యాన్ ఇప్పిస్తారా? సో దీంట్లో మనం రబ్డీ రెడీ చేసుకోవాలండి. ఓకే సో అయితే మనం రబ్డీ అంటే జనరల్ గా జిలేబీ కాంబినేషన్ అందరికి బాగా తెలిసింది. సో ఇలా సేమియాతో కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది. ఓ నైస్. సో దీంట్లో కూడా పచ్చికోవా. ఓకే అండ్ తర్వాత కోవా ఇదంతా కలిపిన తర్వాత కూడా మనకి ఆ కరెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది అనుకుంటా కదా, కొంచెం అలా క్రీమ్ టైప్ లో దగ్గరికి ఉన్నట్టుగా. అవునండి. కొద్దిగా మనకి దగ్గర పడాలి. సో దీంట్లో కూడా కొద్దిగా పంచదార వేసుకుంటున్నాం. ఓకే సో ఇది సరిపోతుందండి. సో రెండు కూడా రెడీ అయిపోయి ఇప్పుడు మనం జస్ట్ సర్వ్ చేసుకోవడమే. బాగా చిక్కబడిపోయిందండి. సో మనకు మరిగిన పాలతో అయితే ఇలా ఫాస్ట్ గా రబడీ ప్లేట్ లోకి తీసేసుకుని సో దీంట్లో సేమియా సో ఇక్కడ పైనుంచి కొద్దిగా మనం పాల మేగడాన్ని ఫ్రెష్ గా తీసుకుంటే బాగుంటుంది. చాలా మందికి మేగడ అంటే అంత ఇష్టం ఉండదు. అవును. అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. అండ్ మేగడని ఇష్టపడే వాళ్ళు చక్కగా ఇలా వేసేసుకోవచ్చు. అంటే ఇది పాలమీగడ కాంబినేషన్ బాగుంటుందా రాజు గారు? చాలా బాగుంటుంది. పైన పిస్తా. ఓ ఎంత కాజు కూడా వేసుకోవచ్చా రాజు గారు, లేకపోతే అక్కర్లేదా? పిస్తాతో బాగుంటుంది. పిస్తా బాదం అంతేనా? ఓకే వావ్. ఓకే సేమియా రబ్డీ రెడీ. చూస్తుంటేనే అవును చాలా చాలా ఎమ్మీగా త్వరగా ఇంకోసారి చూసేమని చెప్పి. ఓకే సో చూసారు కదండి, చాలా సింపుల్ గా సేమియా రబ్డీ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు సేమియా రబ్డీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సేమియా రబ్డీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి బాదం ముక్కలు వేసి వేగాక సన్న సేమియా వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలిపి దగ్గర పడినివ్వాలి. మరొక పాన్ లో పాలు, పచ్చికోవా, పంచదార వేసి బాగా కలిపి దగ్గర పడినివ్వాలి. దీంతో రబ్డీ రెడీ అవుతుంది. ఆపై సర్వింగ్ బౌల్లో రబ్డీ వేసి పైనుండి సేమియా మిశ్రమం వేసుకోవాలి. ఆపై పాలమేగడ వేసి తురిమిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సేమియా రబ్డీ రెడీ. ఓకే మరి తయారీ విధానం చూసారు కదా. ఓకే సేమియా రబ్డీ టేస్ట్ చూద్దామా. రాజుగారు అన్ని కాంప్లికేటెడ్ స్వీట్స్ అన్ని ఈజీగా చేసేస్తున్నారు కదా. అసలు ఇది మనం ఇలా చేసుకొని తింటున్నామంటే అసలు నమ్మే విధంగా లేదు రాజుగారు. అండ్ రబడీ అంటే అందరికి ఒక పెద్ద క్రేజ్ ఉంటుంది జనరల్. అది చాలా టేస్టీగా ఉంటుంది రబడీ. ఆ రబడీ ఎలా చేయాలని చాలా సులభంగా చక్కగా ఇంట్లో చేసుకోవచ్చని చూపించారు రాజుగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి థ్యాంక్స్. అదే కదా ఇలాంటి సేమియా కూడా బాగా మ్యాచ్ అయింది, సూట్ అయింది రబ్డీకి. జనరల్ గా ఈ సేమియాతో పాయసమే చేసుకుంటూ ఉంటాం. అవును. సో ఇలా కూడా కొంచెం గట్టిగా చేసేసుకుని రబడీ కాంబినేషన్ లో స్వీట్నెస్ లేకుండా అది అందులో మిక్స్ కూడా అయిపోకుండా చక్కగా అలా తింటుంటే సేమియా కూడా తెలుస్తూ బాగుంది కదా. చాలా బాగుంది. వావ్. సో ఇందాక నేను చెప్పినట్టుగా నోట్ చేసుకుని ఖచ్చితంగా ట్రై చేయాల్సిన స్వీట్ అండి మీరు కూడా. సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఓకే అండి, ఇంకో మంచి మామిడి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ వచ్చేసారు. ఒక క్యూట్ బేబీతో మాట్లాడేద్దాం. హాయ్ అండి, మీ పేరు? లక్ష్మీ శైలజ. లక్ష్మీ శైలజ గారు, మీ పాప? అవునండి. చాలా క్యూట్ గా ఉందండి. ఓకే మరి మంచి చిట్కా చెప్తారా? ఎసిడిటీ ప్రాబ్లంతో బాధపడేవారు ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ అల్లం రసం తరచుగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ తగ్గుతుంది. అవునా? అవును. ఓకే బాగుంది. ఓకే ఎసిడిటీ తగ్గడానికి మంచి చిట్కా చెప్పారండి. ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ అల్లం రసం తరచూ తీసుకుంటూ ఉన్నట్లయితే ఎసిడిటీ తగ్గుతుందంట. ట్రై చేయండి మరి. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ శైలజ గారు. మీ పాప పేరేంటి? ఉదయశ్రీ. నీకే గిఫ్ట్ తీసుకో. థ్యాంక్ యూ.
5 రుచికరమైన వంటలు, కానీ వాటిల్లో ఒకటే అవుతుంది రెసిపీ ఆఫ్ ద డే. మరి ఆ 5 వెరైటీ వంటలేంటో ఇవాల్టి విన్నర్ ఎవరో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ద డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ద డే లో 5 వెరైటీస్ తో మన పార్టిసిపెంట్స్ ఇక్కడ రెడీగా ఉన్నారండి. మరి చూద్దాం ఈ రోజు ఎవరు విన్ అవుతారో, ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. మరి ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దామా, రండి. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? రాజలక్ష్మి. రాజలక్ష్మి గారు ఏం చేశారు మీరు? కోవా గులాబ్ జామ్ చేశాను. కోవా గులాబ్ జామా? ఓకే అండి, రాజలక్ష్మి గారు అక్కడ వెయిట్ చేయండి. ఓకే, మరి సెకండ్ పార్టిసిపెంట్ పిలుద్దామండి, రండి. మీ పేరేంటి? దేవత జానకి. ఓకే, జానకి గారు ఏం చేశారు మీరు వెరైటీ? లవంగలత. లవంగలత, అదే? అవునండి. ఓకే అండి, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ చేసిన వెరైటీ ఏంటో చూద్దాం, రండి. హాయ్, మీ పేరేంటి? ఎస్ మహాలక్ష్మి. ఎస్ మహాలక్ష్మి గారు ఏం వంట చేశారు? బీట్రూట్ హల్వా అండి. ఖర్జూరు బీట్రూట్ హల్వా. ఓకే, బీట్రూట్ ఖర్జూర్ హల్వా చేశారా? బాగుంది, కలర్ఫుల్ గా. జీడిపప్పులు బాగా పెట్టారండి. వెయిట్ చేయండి. ఓకే అండి, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ చేసిన వెరైటీ ఏంటో చూద్దాం, రండి. మీ పేరండి? పార్వతి. పార్వతి గారు ఏం చేశారు మీరు వెరైటీ? బేసన్ బర్ఫీ. బేసన్ బర్ఫీ. ఓకే అండి, మరి లాస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. మీ పేరండి? గౌరీ అండి. గౌరీ. గౌరీ గారు ఏం చేశారు మీరు వెరైటీ? మునగాకు ఇడ్లీ అండి. ఇడ్లీనా? ఆవిరి మీద ఉడికించారా? అవునండి. వెయిట్ చేయండి గౌరీ గారు. ఓకే అండి, మరి టేస్ట్ చుట్టం అయిపోయింది కదండి. చూద్దాం ఈరోజు ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. ఓకే, మరి చూద్దాం ఈ రోజు ఈ 5 పార్టిసిపెంట్స్ లో ఎవరు విన్ అయ్యారో. సో ఏ ఐటమ్ ఎలా ఉంది, వాళ్ళ విన్నర్ ఎవరు? అన్ని చాలా కొత్తగా ఉన్నాయి కదా రాజు గారు. చాలా డిఫరెంట్ గా చేస్తున్నాం. అవును, అంటే ఆ లవంగలత అవన్నీ కూడా చాలా న్యూగా ఉంది కదా కాన్సెప్ట్. అవునండి, చాలా బాగుందండి. అన్ని స్వీట్లు, ఈ ఒక హాట్ అంటే ఈ ఇడ్లీ కూడా చాలా బాగుంది. సో ఈరోజు బేసిక్ ఏంటంటే 2 డిష్లు కొంచెం బెటర్గా అనిపించాయి. ఒకటి కోవా గులాబ్ జామ్ అండ్ ఈ మునగాకు ఇడ్లీ చాలా బాగుంది. సో ఈ రెండిట్లో కంపేర్ చేస్తే టేస్ట్ ఎవ్రీథింగ్ అన్ని బాగున్నాయి, ఈక్వల్ ఉన్నాయి కదా. గులాబ్ జామున్ గానీ ఈ ఇడ్లీ దే ఆర్ ఆన్ పార్. ఓకే, బట్ అది గులాబ్ జామున్ ఏంటంటే కొంచెం టెక్నికల్ ప్రాబ్లం. టెక్నికల్ ప్రాబ్లమా? ఏమైంది రాజు గారు? సో గులాబ్ జామున్ అన్నప్పుడు మనకు రౌండ్ షేప్ లో, సో తను చేసింది మనకి కాలా జామున్ షేప్ లో ఓవెల్ గా చేశారు. అంటే జనరల్ గా అందరూ రౌండ్ గా చేస్తారు కదా, సో ఇలా ఓవెల్ షేప్ లో ట్రై చేద్దామని చెప్పి. అంటే నేను కోవాతో పచ్చి కోవాతో అది చేశాను కాబట్టి నేను ఇలా షేప్ చేసుకున్నాను డిఫరెంట్ గా ఉండడం కోసం. ఓకే, సో జనరల్ గా ఏంటంటే ఇప్పుడు అన్నిట్లోకి ఒకటే బెస్ట్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం రాదు. సో అందుకోసం ఇండికేట్ చేసాం, 2 సమానంగా ఉన్నాయి, ఒక హాట్ ఒక స్వీట్ అనేది. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ ఉన్న వాటిలోంచి కొంచెంగా ఏదన్నా చిన్న టెక్నికల్ గా ఉన్న పాయింట్ చూడాల్సి వస్తుంది అప్పుడు, ఎందుకంటే కంపేర్ చేసుకోవాలి 2. సో ఆ విధంగా నేను చెప్తున్నాను. ఓకే, సో గౌరీ గారు కంగ్రాచులేషన్స్. రండి గౌరీ గారు. ఓకే, థ్యాంక్స్ అండి. చక్కగా ఫాలో అయ్యి మంచి వెరైటీ వంటని మీరు క్రియేట్ చేసినందుకు మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, సో మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు, రండి. సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. 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 ఓకే, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే మునగాకు ఇడ్లీ. మునగాకు ఇడ్లీ తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం.
మునగాకు ఇడ్లీ తయారు చేసే విధానం. ముందుగా పెసరపప్పు, పచ్చిశనగపప్పు, కందిపప్పు, బియ్యం నానబెట్టి పచ్చి కొబ్బరి ముక్కలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, ఉప్పు వేసి రుబ్బుకోవాలి. దీనిలో మునగాకు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, మునగాకు ఇడ్లీ రెడీ. చూసారు కదండి ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్ ని. మరి మీరు ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. మరి అలాగే ఇవాళ ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాల్ని, సూచనల్ని మాకు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. రాజమండ్రిలో ఈ రోజు మన పార్టిసిపెంట్స్ చేసి చూపించిన వెరైటీస్ చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని వంటకాలతో, మంచి మంచి చిట్కాలతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్.